హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగమ్మిరాని. మీరు ఎందరు ఎలా ఉన్నారు? నాకైతే కమెంట్ సెక్షన్ చెప్పేయండి. నేనైతే చాలా బాగున్నాను. ఇంకొక వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. సో నిన్నటి వీడియో కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట. నిన్నటి వీడియో ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. అండ్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే మీకు నచ్చితేనే లైక్ చేయండి. అలాగే వీడియోస్ అన్నీ చూసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దట్టు నా వీడియోస్ మీరందరూ మిస్ అవ్వకుండా చూసేయచ్చు. అండ్ నా ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసేయండి. సో వ్లాగ్ అయితే కంటిన్యూ అయిపోతుంది. ఇది పార్ట్ 2 అనుకోవచ్చు. నిన్నటి వీడియో కంటిన్యూషన్ వ్లాగ్. మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది ఈ వీడియోలో మీకైతే తెలిసిపోతుంది అనమాట. నాకు తెలిసి చాలామంది ఈ ప్లేస్కి వెళ్ళొచ్చుంటారు. మేము అక్కడ బటర్ మిల్క్, సోడా ఇవన్నీ తాగిన తర్వాత ఫాస్ట్గా వచ్చేసామన్నమాట. సో దగ్గరికి మనం అనుకున్న ప్లేస్కి వస్తున్న కొంది ఎగ్జైట్మెంట్, హ్యాపీనెస్ అనేది వేరే లెవెల్ ఉంటుందన్నమాట. అంత దూరం నుంచి కష్టపడి జర్నీ చేసి దగ్గరకు వచ్చేటప్పటికి హ్యాపీగా ఉందన్నమాట. సో నేనైతే స్పెట్స్ మారుస్తూ ఉన్నాను. మా పిల్లలు ఎలాగో పెట్టుకోవట్లేదు కాబట్టి అది లోపల పడేయడం ఎందుకని నేనే పెట్టుకుంటే పోద్ది కదా అని అలా పెట్టేసుకున్నా అనమాట. సో ఈ రూట్ అందరికీ తెలిసే ఉంటుంది. నాకు తెలిసి చాలామంది ఆ రోజు వెళ్ళి వస్తూ ఉన్నారు. సో ఈ రూట్ మీకు తెలుసా? మీరు వెళ్ళొచ్చే ఉంటారు. మీకు తెలుస్తుందని ఏంటి రాని చెప్పమంటారా? చెప్పేశానప్ప, ఆల్రెడీ ఫొటోస్లో చూసేసారు కదా. కొండవీడు ఫెస్ట్ అనమాట. సో మేము వెళ్ళింది కొండవీడు ఫెస్ట్కి. చాలామంది వచ్చారు, చాలామంది వేపీస్ వచ్చారు. సో చాలా బిజీ ఉంది ఆ రోజు. పక్కనే అయితే చామంతి పూలు, సన్ఫ్లవరు ఇవన్నీ వేశారనమాట. కలర్ తర్వాత కలర్ భలే వేశారు. అరటి తోటలు, కరేపాకు తోటలు. కొండవీడు ఫెస్ట్ 2024 అనమాట. మేమైతే ఇక్కడికి వచ్చేసాము. సో మాకు 1 వీక్ ముందే తెలిసింది అక్కడికి వెళ్దామని. చెల్లి మా కోసం లీవ్ పెట్టుకుంది. ఇవన్నీ కరేపాకు తోటలు అనమాట. సో ఎంత బాగుందో గ్రీనరీగా. సో మేము వెళ్దాం అనుకున్నాము. అక్కడ మెనూ చూసామన్నమాట. పారాచూట్ ఉంది, హెలికాప్టర్ ఉంది, రైడ్స్ ఉన్నాయన్నమాట, బోట్ రైడ్ ఇవన్నీ ఉండేసరికి ఎలాగో ఏదో ఒకటి ట్రై చేస్తూనే ఉంటాం కదా. పిల్లల బట్టలు కూడా తడిచిపోతూ ఉంటాయని నేనైతే లగేజ్ ప్యాక్ చేశాను అనమాట. మా పిల్లల వరకు ఒక 2 జతలు బట్టలు. సో ఇక్కడ చూసారా ఎంత కలర్ఫుల్ ఉందో అసలు. వైట్ మధ్యలో గ్రీన్, తర్వాత రెడ్, గులాబీ, చామంతి ఎంత బాగుందో అసలు. సో ఆ ప్రకృతిని, ఆ పచ్చదనాన్ని ఆస్వాదిస్తూ ఇవన్నీ చూస్తూ ఆ దారిలో వెళ్తూ ఉంటే ఎంత హ్యాపీగా ఉందో. మేము దగ్గరికి వెళ్ళే కొంది చల్లబడిపోతుంది అనమాట వాతావరణం. అప్పుడు ఇంకా బాగుంది, ప్రశాంతంగా ఉందన్నమాట. సో పీస్ఫుల్గా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ తీసుకొని ఇంట్లో ఏమన్నా ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వస్తే చక్కగా నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఇక్కడ. సో ఆ రోజు ఫెస్ట్ అయ్యేసరికి చాలామంది వచ్చారు. అంత క్రౌడ్ అనమాట. చుట్టుపక్కన గుంటూరు చుట్టుపక్కన వాళ్ళందరూ వచ్చారు. సో నాకు తెలిసి చాలామంది యూట్యూబర్సే వచ్చి ఉంటారనమాట. సో ఇక్కడైతే ఎంట్రీ టికెట్ తీసుకోవాలంట. ఆ రోజు ఫ్రీ అని చెప్పారు. ఎంట్రీ టికెట్ కూడా లేదు. మేమైతే ఏదో ఒక రైడ్, కనీసం హెలికాప్టర్ రైడ్ అన్న ట్రై చేద్దామని వెళ్ళాము. అవన్నీ చూసేసరికి నాకు భయం వేసిందనమాట. నిన్ను ఎక్కడ తీసుకెళ్ళినా వేస్టే అని మా చెల్లి మళ్ళీ అనిందనమాట. సో హెలికాప్టర్ హైట్లో వెళ్తుంటే నాకు కళ్ళు తిరుగుతూ ఉన్నాయన్నమాట. సో పారాషూట్ ఇవన్నీ స్టార్టింగ్లో పెట్టారు, ఓపెనే చేయలేదు. బోట్ రైడ్ అయితే అస్సలు లేదనమాట. మిగతా అవన్నీ నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఘాట్ రోడ్డు మా చెల్లి చెప్తూ ఉంది, ఇది అసలు బాగు చేయకముందు, ఇదంతా మెయింటెనెన్స్ చేయకముందు ఒకసారి వచ్చిందనమాట. అప్పుడు చెప్తుంది ఇదంతా మట్టి రోడ్డు. సో ముందుకెళ్ళే కొంది బాగుంటుంది, అప్పుడు మేము వచ్చినప్పుడు ఏం లేదు అని. సో ఇక్కడైతే హెలికాప్టర్ రైడ్ జరుగుతుంది. మా పిల్లలు కూడా చూస్తున్నారు. మేము కూడా ఆగి హెలికాప్టర్ని చూసి అలా క్లిక్ చేసుకున్నాం అనమాట. కొంచెం సేపు చాలా బాగుంది. ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. పాములు పడగలు విప్పినట్టు. సో అలా 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 ఆ రోడ్లో ఉంటుంది. చాలా బాగుంటుంది. సో పైన ఇంకా బాగుంటుంది అనమాట. అంత దూరం వెళ్ళాం కానీ మిట్ట మధ్యాహ్నం అయిపోయింది. ఎగ్జాక్ట్గా 1:30 అయిపోయింది మేము వెళ్ళేసరికి. సో ఇంక ఈలోపే హెలికాప్టర్ రైడ్స్ వేస్తూ ఉన్నారనమాట. చాలామంది ఆగి చూస్తూ ఉన్నారు. ఇంక మేము కూడా ఎక్కడైనా బాగుంటే ఫోటో దిగుదాము అని మా చెల్లి చూస్తూ ఉందన్నమాట. మెయిన్ ఏంటంటే చూసారా, అక్కడికి వెళ్ళిపోవాలన్నమాట. ఆ రోడ్ దగ్గరికి వెళ్ళిపోవాలి. మీకు చూపిస్తున్నాను. ఇవన్నీ ఘాట్ రోడ్స్ ఎక్కి 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 పైకి వెళ్ళాలన్నమాట. ఇవన్నీ వీడియోలో పడాలని మా చెల్లి చాలా స్లోగా జాగ్రత్తగా టేక్ కేర్ చేస్తూ తీసుకెళ్ళింది మమ్మల్ని. నేను ఇక్కడ ఎడ్జెస్లో అయితే చాలా భయపడ్డాను. వీడియో సంగతి తర్వాత ముందు జాగ్రత్తగా వెళ్ళాం పదా అని. నాకైతే హైట్స్కి వెళ్ళే కొంది కళ్ళు తిరుగుతూ ఉన్నాయి. మా పిల్లలు కూడా అరుస్తూ ఉన్నారు ఓ అని. చాలా బాగుండింది, ప్రశాంతంగా ఉండింది. వెళ్ళేప్పుడు అంత రష్ లేదు కానీ వచ్చేటప్పుడు అయితే బీభత్సమైన
రష్ ఉంది. అసలు అందరు ముందే వెళ్ళిపోయారు. స్కూల్ పిల్లలు చాలామంది స్కూల్ వాళ్ళే ఎగ్జిబిషన్కి తీసుకొచ్చారు. చాలా ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయన్నమాట పైన. ఆ రోజు ఫెస్ట్ కాబట్టి 2 days జరిగింది. ఇది సాటర్డే సండే. మేమైతే సాటర్డే వెళ్ళాము. చాలా బాగుంది. ఫస్ట్ రోజు వెళ్ళాము మేము. ఫస్ట్ రోజు కంటే కూడా సెకండ్ రోజు చాలా బాగా జరిగిందంట. మేము అసలు ఈవినింగ్ వరకు ఉన్నా కానీ మళ్ళీ ఎందుకులే చాలా లాంగ్ కదా అని వచ్చేసాం అనమాట. సో ఇదంతా కొన్ని రాళ్ళు పడిపోయినాయి. అదిగో చూసారా ఎంత బాగా కనిపిస్తుందో పైన మీకు అలా చూడండి. అదంతా కూడా వెళ్ళాలన్నమాట. ఎంత బాగుంటుందో చక్కగా అసలు చాలా బాగా అనిపించింది నాకైతే. ఆ రోడ్డు వెళ్ళడము ఎక్కడమే బాగా ఎంజాయ్ చేసాం. ఇక్కడైతే దిగి ఆగి ఫోటో దిగుతారా అంది మా చెల్లి. సో ఇంకా మేము ఫోటో దిగే మూడ్లో లేము అసలు. ముందు పైకి వెళ్ళిపోయి అక్కడ ఏం జరుగుతుందా ఏంటి, ముందు పొట్టలో ఏమన్నా పడేసి తర్వాత చూద్దామన్న ఇదిలో ఉన్నాం అనమాట. సో ఈ ఘాట్ రోడ్ అంతా కూడా మా పిల్లలు నేను బాగా ఎంజాయ్ చేసాం. మా చెల్లి ఆల్రెడీ వచ్చింది కాబట్టి మమ్మల్ని తీసుకొని వచ్చింది అనమాట. చాలా చక్కగా ఉంది. అండ్ చాలా క్రౌడ్ ఉన్నారు కదా ఆ రోజు. అసలు రోడ్ అయితే ఖాళీ లేదనమాట. కార్లు, ఆటోలు, బైక్లు, వాట్ నాట్ అసలు అన్నీ వచ్చేసాయి అనమాట. చాలా ఫుల్ క్రౌడ్. ప్రతి ఒక్కరు బాగా ఎంజాయ్ చేశారు. మేము కూడా నేచర్ని దగ్గరగా చూస్తూ ఎంజాయ్ చేసాం అనమాట. సో ఇక్కడ నుంచి ఇంకా ఘాట్ రోడ్ స్టార్ట్ అని మా చెల్లి చెప్తూ ఉంది, ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉందన్నమాట. తను వచ్చినప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఏమేమి ఉంటాయి ఏంటి అని. కానీ ఫుడ్ ఏమైనా ప్రిపేర్ చేసుకొని వస్తే చాలా బాగుంటుంది. అసలు మాకు ఫుడ్ అంత మంచిగా అనిపించలేదన్నమాట. పైకి వెళ్ళాక చాలా హ్యాపీగా అనిపించింది. వెళ్ళేటప్పుడు కష్టం కొంచెం, అప్పకి వెళ్ళాలి కాబట్టి చాలా స్లోగా కాదు ఫాస్ట్గా వెళ్ళిపోయి వెళ్ళేటప్పుడు. వచ్చేటప్పుడు చాలా స్లో వచ్చాము అసలు. ఇంకా చూస్తుంటే చూడండి అక్కడ ఆ రోడ్స్ అన్నీ కనిపిస్తున్నాయి అన్నమాట. మీ ఫోటోలో పడడానికి ఎన్ని రోడ్స్ పడుతున్నాయి ఏంటని కౌంట్ చేసుకుంటూ తీసుకెళ్తుంది మా చెల్లి. సో చాలా బాగా అనిపించింది. కొంతమంది అయితే అప్పటికే చూసేసి వచ్చేస్తున్నారనమాట. 1కే వాళ్ళు ఎర్లీ మార్నింగ్ వచ్చి ఉంటారు. మేమైతే ఇంక 1కి వెళ్ళాం కాబట్టి ఈవినింగ్ 5:30 వరకు అక్కడే ఉండిపోయాము ప్రోగ్రామ్స్ అవన్నీ చూస్తూ. చాలామంది విఐపీస్ కూడా వచ్చారు. ఎవరెవరు వచ్చారు ఏంటి, మేమేం ట్రై చేసాము, అక్కడ ఎలా జరిగింది అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను. సో ఈ వీడియోలో అయితే ఈ ఘాట్ రోడ్ అంతా చూపించేశాను. ఇంకా మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారనమాట. మెయిన్ ఆత్రం అసలు మా చిన్నోడికి బాగోపోయినా ఆ రోజు యాక్టివ్గా ఉండి వాడు ఫైన్ అయినందుకు అసలు మేము చాలా హ్యాపీ అనమాట. చూస్తే స్కూల్ బస్సెస్ కూడా రిటర్న్ బ్యాక్ వచ్చేస్తున్నాయి అనమాట. వెళ్ళిపోయి వాళ్ళ టూర్ అంతా కూడా అయిపోయి ఇప్పుడు మా పిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో ఏంటో చూసేయండి. సో ఇంకా అలా మా పిల్లలు అయితే చూస్తూ ఉన్నారనమాట. ఇంక ఇదైతే ఎంట్రన్స్, ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. సో ఘాట్ రోడ్స్ అన్నీ అయిపోయాయి అనమాట. మెలికలు తిరిగేసి ఇది ఫైనల్ రోడ్ అనమాట. వచ్చేటప్పుడు ఇది స్టార్టింగ్ రోడ్డు, వెళ్ళేటప్పుడు ఇది ఎండింగ్ రోడ్ అనమాట. సో ఇది ఎంట్రన్స్ ఇంకా లోపలికి. అసలు ఇక్కడైతే ఎంత బాగా పెట్టారో, ఆ చెక్కతో అసలు మొద్దుతోనే బలి పెట్టారు. చాలా బాగా అనిపించింది. అంతా పర్యావరణం, పచ్చదనం అనమాట. పక్కన తోటలు, లోపల అవనివ్వండి బయట ఇవ్వనివ్వండి చాలా బాగుందన్నమాట. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోయి మేము బండి పార్క్ చేసి లోపల ఏమేమి ఉన్నాయి ఏంటి అవన్నీ తిరిగి చూసాము. సో పిల్లలు కూడా చాలా బాగా యూటిలైజ్ చేసుకున్నారు స్కూల్ వాళ్ళు. మిగతాదంతా వాయిస్లో ఉంచేశాను, మీరు కూడా వినేయండి. బాగా యూటిలైజ్ చేసుకున్నారు. అటు ఉన్నాయి ఇంకా అబ్బాయి ఇంక బండి పరిగెడుతుంది. ఫస్ట్ ఏందయ్యా అవి మాత్రం ఇప్పిను సరేనా, ఆల్రెడీ చెప్పాను అవి కెమికల్స్ బాబు. ఇంటి దగ్గర ఒక తీపిస్తున్నావా కెమికల్స్. పిల్లలు చూడు ఎలా వెళ్తున్నారు, స్కూల్ పిల్లలు. సెయింట్ జోసెఫ్ హై స్కూల్. వెళ్ళిపోయింది బండి స్లోగా వెళ్ళకపోతే. అంత దూరం నుంచి వచ్చింది ఏమీ అర్థం కాలేదే చూసేసరికి. చేరాల్సిన గమ్యం చేరినందుకు ప్రశాంతంగా ఉంది.
స్పెషల్ బస్సు దిగమా రండి రండి పక్కకి పదాటి పద ఇక్కడ ఉందా ఆగే ఆగ్రా బాయ్ ఆగు. సో ఫైనల్లీ అదనమాట, ఇక్కడితో నేను ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నా. బికాజ్ కంటిన్యూషన్ వ్లాగ్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. చూసారా రోడ్స్ ఎంత బాగున్నాయో. మేము వెళ్ళిన కొండవీడు ఫెస్ట్ అనమాట. ఆ రోజు మీరు కూడా ఎవరైనా వచ్చి ఉంటే డెఫినెట్గా నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. మీరేమేమి ట్రై చేశారు, ఎలా ఎంజాయ్ చేశారు, మీకు ఎలా అనిపించింది అనేది డెఫినెట్గా నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నా. టుడే వీడియో అయితే ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ డోంట్ ఫర్గెట్ టు కమెంట్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే సేఫ్ స్టే హెల్దీ. బాయ్ బాయ్.